అక్షరాలతోని లిఖించబడినటువంటి రోజు ఇది. జలదృశ్యంలో గౌరవనీయులు కేసీఆర్ గారు 25 సంవత్సరాల క్రితం గులాబీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను రాష్ట్రంలో ఉండే 3.5 కోట్ల మంది ప్రజలలో వాళ్ళ మదిలో తెలంగాణ రాష్ట్రం రావాలి అనే విప్లవాన్ని రగిలించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. గాంధీ మహాత్ముని ఆశయాలతో అహింసా మార్గంలో సకల జనులు సమ్మె చేసి సబ్బండ వర్గాలు కొట్లాడి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికి దిక్చూసిగా ఏర్పాటు చేసి కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ ప్రాంతం ఎడారిగా ఉంటే ఒక కాళేశ్వరం రిజర్వాయర్లు నిర్మాణం చేసి ఈ ప్రాంత రైతాంగానికి వెన్నుదనగా నిలబడి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, రైతు పండించిన పంటలకు కొనుగోలు చేసి రైతుకు వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా సంక్షేమాన్ని తీసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చి 2000 పెన్షన్ ఇచ్చి ఆరోగ్యశ్రీ ఇచ్చి అన్ని విధాల సంక్షేమాన్ని అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రాష్ట్రాన్ని ఒక 20 సంవత్సరాలు వెనుకకు తీసుకెళ్లి రాష్ట్రం అధోగతి పాలైపోయింది. రాష్ట్రంలో అప్రపాలైపోయింది. రాష్ట్రంలో ఎక్కడి ప్రజలు అక్కడే నిశ్శబ్దంగా ఏమీ పని లేకుండా రోడ్లు నిలబడే పరిస్థితి వచ్చింది. కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తేనే ఇక్కడ మనుగడ కొనసాగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలన్నా, నిరుద్యోగ వ్యవస్థ పోవాలన్నా, రాష్ట్రంలో ఇండస్ట్రీ రావాలన్నా, ఐటీ కానీ ఫార్మా కానీ ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలన్నా మరి అది కేసీఆర్కి సాధ్యమవుతుంది అన్నటువంటి ఆలోచనతో ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎవరిని గెలిచినా, ఎవరి నోట విన్నా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మాట్లాడుకున్నటువంటి రోజులు ఇవి. కాబట్టి నేను ప్రజలందరూ కూడా వ్యాపారవేత్తలు కావచ్చు, రైతులు కావచ్చు, యువకులు కావచ్చు, ప్రతి వ్యక్తిని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తప్పకుండా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు కేసీఆర్ గారు మరొక దఫా ముఖ్యమంత్రి